ఫెడరల్ ఆంధ్రప్రదేశ్కి స్వాగతం. 75 ఏళ్ల భారతదేశ స్వాతంత్ర్య చరిత్రలో ఎప్పుడూ ఎన్నడూ లేని విధంగా భారత ఎన్నికల కమిషన్ పెద్ద ఎత్తున ఆరోపణలు ఎదుర్కొంటుంది. భారతదేశపు ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ని తొలగించాలని ఏకంగా పార్లమెంటులో పెద్ద ఎత్తున చర్చకి ప్రతిపక్షాలు పట్టుబడుతున్నాయి. అందులో భాగంగా దాదాపు 193 మంది ఎంపీలు అటు రాజ్యసభ ఇటు పార్లమెంట్ లోక్సభ మొత్తం సభ్యులు కలిసి 193 మంది ఎంపీలు సంతకాలు చేసి కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ని తొలగించాలని ఏకంగా ఇంపీచ్మెంట్ నోటీస్ని అందజేశారు. అయితే దీనిని ప్రభుత్వం స్వీకరిస్తుందా, లేకపోతే ఓటింగ్లో ప్రతిపక్షాలు గెలుస్తాయా, ప్రభుత్వం ఓడుతుందా, కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ని తొలగిస్తారా, తొలగించడానికి కేంద్ర ప్రభుత్వం ఒప్పుకుంటుందా, ఈ అంశాలన్నీ పక్కన పెడితే ఒక స్వతంత్రంగా వ్యవహరించాల్సినటువంటి ఎన్నికల సంఘం మీద ప్రతిపక్షాలు ఎన్నికల సంఘం వ్యవహరిస్తున్న తీరు మీద తమ నిరసనలు తెలియచేయడంలో ఒక ఇంపీచ్మెంట్ అనేది ఒక భాగం. ప్రజాస్వామ్యానికి కీలకమైనటువంటి భాగంగా ఉన్నటువంటి ఎన్నికల సంఘం తన విధులను సక్రమంగా నిర్వర్తించని పక్షంలో ప్రభుత్వానికి తలొగ్గి పనిచేస్తున్న సందర్భంలో ఇలాంటి ప్రతిపక్షాలు ఇలాంటి ఆరోపణలు చేయడం, ప్రజల పక్షాన నిలబడి మాట్లాడడం, పోరాటం చేయడం ప్రజాస్వామ్యాన్ని కాపాడడంలో ఒక ప్రధానమైన భాగం. ప్రతిపక్షాలు ఆ మేరకు స్పందించాలి, నోరెత్తాలి, గళమెత్తాలి. ఒక స్వతంత్రంగా వ్యవహరించాల్సినటువంటి వ్యవస్థ తప్పుదారి పడుతున్నప్పుడు అది సక్రమంగా పనిచేసే విధంగా వాళ్ళు మాట్లాడాలి. దానిని ప్రజల పక్షాన పనిచేసే విధంగా దాన్ని తీర్చిదిద్దాలి. ఆ విధంగా ప్రతిపక్షాలు పార్లమెంటులో గళమెత్తాయి. గతంలో ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి రాహుల్ గాంధీ ఎన్నికల సంఘం మీద చాలాసార్లు తీవ్రమైనటువంటి ఆరోపణలు గుప్పించారు. దానికి సంబంధించినటువంటి ఆధారాలతో సహా ప్రెస్ మీట్ పెట్టి క్లియర్ కట్గా పిన్ పాయింట్గా వివరించారు. ఎక్కడెక్కడ ఎన్నికల సంఘం తప్పు చేస్తుంది, ఎలా తప్పు చేస్తుంది, ఓట్ చోరీ ఎలా జరిగింది, ఎందుకు జరిగింది, అలా ఎన్ని ఓట్లు చోరీకి కాబడ్డాయి, ఏ ఏ ప్రాంతాల్లో ఇలా చోరీ జరిగింది, ఈ రకమైనటువంటి అంశాలని ఆధారాలతో సహా భారతదేశ ప్రజల ముందు పెట్టే ప్రయత్నాలు చేశారు. 2024 తర్వాత ఈ పరిణామాలన్నీ భారతదేశంలో ఒక సంచలనమైనటువంటి చర్చకు దారితీశాయి. స్వతంత్ర అనంతరం ఇలాంటి పరిస్థితులు ఎప్పుడు ఎన్నడూ లేని విధంగా ఈ చోటు చేసుకోవడంతో భారతదేశ వ్యాప్తంగా ఎన్నికల సంఘం తీరుపైన, అది ప్రస్తుతం చేస్తున్నటువంటి పనితీరు మీద పెద్ద ఎత్తున చర్చలు జరిగాయి. అయితే కేంద్ర ప్రభుత్వం కానీ ఎన్నికల సంఘం కానీ దీనిని పట్టించుకోలేదు. అవి చేస్తున్నటువంటి తప్పులను సరిదిద్దుకునే ప్రయత్నాలు కూడా చేయలేదు అన్న చర్చ కూడా పెద్ద ఎత్తున ఆ మధ్య కాలంలో వినిపించింది. కావాలని ప్రతిపక్షం ఇలాంటి విమర్శలు చేస్తుంది అన్న ప్రతి విమర్శలు చేసి తప్పించుకోవడానికి ప్రయత్నాలు చేసింది. కానీ రాహుల్ గాంధీ చేస్తున్నటువంటి విమర్శలకి ఎన్నికల కమిషన్ కానీ, అటు కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి మోడీ ప్రభుత్వం కానీ ఆధారాలతో సహా ప్రజల ముందుంచి పార్లమెంటు సాక్షిగా అవి అసత్యమైన ఆరోపణలు అని కొట్టిపారేసిన సందర్భాలు లేవు. వాటి మీద చర్చించిన సందర్భాలు కూడా లేవు. ఎంతసేపటికి ఎస్కేపింగ్ ధోరణిలోనే, తప్పించుకునే ధోరణిలోనే ఈ రెండు వ్యవహరించాయి అన్న విమర్శలు కూడా పెద్ద ఎత్తున వినిపించాయి. ఇదంతా ఒక ఎత్తు అయితే, ఇటీవల పరకాల ప్రభాకర్ ఎన్నికల సంఘం మీద 2024లో జరిగినటువంటి ఎన్నికల సరళి మీద, అప్పుడు జరిగినటువంటి పోలింగ్ తీరు మీద, ఎన్నికల సంఘం వెలువరించినటువంటి అంకెల మీద ఆయన పెద్ద ఎత్తున ఆధారాలతో సహా, అంటే ఎన్నికల కమిషన్ వెబ్సైట్లో లభించినటువంటి పబ్లిక్ డొమైన్లో పెట్టినటువంటి సమాచారం, డేటా ఆధారంగానే అనేక అనుమానాలను వ్యక్తం చేస్తూ ఆయన ప్రముఖ మీడియా సంస్థలకి ఇంటర్వ్యూలు ఇవ్వడము, వార్తలు రాయడం అనేది కూడా పెద్ద ఎత్తున సంచలనంగా మారింది. ఎన్నికలు అనంతరం గతంలో బ్యాలెట్ ఉన్న రోజుల్లోనే
ఎన్నికలు పూర్తయిన తరువాత దాదాపు గంటల సమయంలోనే తుది ఎన్నికల శాతాన్ని ప్రకటించేవారు. అలాంటిది ఇప్పుడు డిజిటల్ యుగంలో ఈవీఎం మిషన్లు వచ్చిన తర్వాత తుది ఎన్నికల శాతాన్ని వెల్లడించడానికి ఎందుకు అంత సమయం తీసుకుంటున్నారు? తొలుత వెల్లడించినటువంటి శాతానికి తర్వాత వెల్లడించినటువంటి శాతానికి ఎందుకు భారీ ఎత్తున వ్యత్యాసాలు ఉంటున్నాయి? దాదాపు 12-15% వ్యత్యాసం ఎందుకు ఉంటుంది? తర్వాత లక్షల సంఖ్యలో ఎందుకు ఎలా ఓట్లు పోలయ్యాయి? వీటన్నిటికి సంబంధించినటువంటి ఆధారాలు బయట పెట్టాలి, ప్రజల ముందు ఉంచాలి అంటూ పరకాల ప్రభాకర్ సంధించినటువంటి అనుమానాలు, ప్రశ్నలకి కేంద్ర ఎన్నికల సంఘం ఎలాంటి జవాబు ఇవ్వలేదు, సమాధానం ఇవ్వలేదు. దీంతో పాటుగా కేంద్ర ప్రభుత్వం కూడా దీని మీద స్పందించిన దాఖలాలు లేవు. ఈ నేపథ్యంలో 2024 తర్వాత గతంలో ఎప్పుడూ ఎన్నడూ లేని విధంగా ఎన్నికల కమిషన్, కేంద్ర ఎన్నికల సంఘం మీద విమర్శలు పెద్ద ఎత్తున వస్తున్న నేపథ్యంలో పార్లమెంటు సాక్షిగా ఆయనని తొలగించాలని ఇంపీచ్మెంట్ నోటీస్ని ప్రతిపక్షాలన్నీ గలమెత్తాయి. కానీ దీని మీద ప్రభుత్వం, ప్రధానమంత్రి మోడీ, రెండో స్థానంలో ఉన్నటువంటి అమిత్ షా, దాంతోపాటు కేంద్ర ఎన్నికల సంఘం ఎలా స్పందిస్తుందో అన్నది భవిష్యత్తులో చూద్దాం.